శ్రీకాంత్ కదా? శ్రీకాంత్ బిస్కెట్ తీసుకో బా. శ్రీకాంత్ బా నవ్వుతున్నాడు. బిస్కెట్ శ్రీకాంత్ పట్టుకో. ఉండు చేయదు. శ్రీకాంత్ ఇటు పట్టుకో. బిస్కెట్ ఇదో బిస్కెట్ పట్టుకో. చేయాలి నువ్వు చేయలేకపోతేనే సార్ బిస్కెట్ పట్టుకోవాలా. పట్టుకో. ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ పట్టుకో. శ్రీకాంత్ బిస్కెట్ ప్యాకెట్ పట్టుకోవడం. ఇదే విధంగా మీరు ట్రీట్మెంట్ కానీ చేయించుకుంటే అబ్బాయి లేస్తాడమ్మా. చేతుల్లో శక్తి లేదు అబ్బాయికి. శక్తి లేదు. మీరు దాన్ని రాగి జావా ఇలాంటివి వాడాలా మీరు. వాడండి. పిల్లడు చేయలేపాడు. పాపా స్కూల్కి వెళ్తున్నావా? ఎన్నో తరగతి చదువుతున్నావా? ఎన్నో తరగతి? ఇప్పుడు మాటలు రావమ్మా? చెప్తా ఏదైతే. ఎన్నో తరగతి చదువుతున్నావా? 3వ తరగతి. ఎక్కడికి వెళ్తున్నావు? ఊళ్ళోకి వెళ్తున్నావు. బాగా చెప్తున్నాడు చదువు. మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా? ఇప్పుడు పెద్దానికి పెన్షన్ వస్తుందా? ఇక్కడ ఆధార్ కార్డులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఆధార్ కార్డులు లేకుంటే రేషన్ కార్డులు ఈ లేని వాళ్ళు ఏమైనా ఉన్నారా? ఇక్కడ ఇంకొక అబ్బాయిని ఇదే ఊర్లో కందమూరులో ఒక అబ్బాయి కూడా నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడంట. కాళ్ళు బాగలేక అబ్బాయిని కూడా చూద్దాం. మా ఇల్లేనా? అక్కడే పండేసి పర్లేదు. సరే కుర్చీలో కుర్చీలో కూడా కూర్చోలేడు. పట్టుకోవాలా? అమ్మా ఇది ఎప్పటి నుంచి అమ్మా అబ్బాయికి? 6 సంవత్సరాల కాడి నుంచి ఈ విధంగా కాళ్ళు ఒక్కసారిగా ఆగిపోవాలి. నిదానంగా కాలు సక్కంగా రాదా? వస్తుంది. కాలు సక్కంగా వస్తుందా? కాళ్ళు ముడవట్లేదా? పేరు శ్రీకాంత్ కదా? శ్రీకాంత్ ఏం చేస్తున్నావు? అన్నం తిన్నా? శ్రీకాంత్ అయ్యో మీకు ఇంటికి కూర్చున్నా. నువ్వేదో అటు చూస్తున్నావు మసాలా అనుకున్నా. శ్రీకాంత్ ఏమ్మా మాట్లాడతాడా? ఫస్ట్ 6 సంవత్సరాలప్పుడు మాటలు వస్తున్నాయి. 6 సంవత్సరాల తర్వాత మాటలు ఈ విధంగా కాళ్ళు ఫస్ట్ మాట అయిపోయింది. మాట అయిపోయింది. అమ్మా ఇవన్నీ జరుగుతుండే కదా ఒక్కోటి పరిణామాలు జరిగేటప్పుడు. ఇప్పుడు మామూలుగా డాక్టర్లకు చూపించారా? ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళారు? నెల్లూరులో చూపించారు. మా అమ్మ తీసుకోలేదు, నేను బాగాలేదు, తీసుకోబోతున్నారు. ఒకసారి సన్నాయికి తీసుకోలేదు, ఆ మందులు పర్లేదు అబ్బాయికి. తిరుపతి తీసుకోలేరు. ప్రభుత్వ బిరుకు నేను పోయినా. తిరుపతి ఎక్కడ? రూయా హాస్పిటల్? దేవుడికి సంబంధించిన హాస్పిటల్. దేవుడికి సంబంధించిన హాస్పిటల్ ఏంటో సంబంధించి అదేలమ్మా. తిరుపతి రూయా కానీ పద్మావతి సిమ్స్ అదే పోవటం. నేను అక్కడ ఏం చెప్పారమ్మా డాక్టర్లు? అక్కడ చూసి అంటే ఇక్కడ తడి చూశారు. తడి చూస్తే అబ్బాయి కదిలించిన కాదు. నరాలేమో అన్నీ బాగుంటుంది కానీ మాకైతే అర్థం కావట్లేదు అని. ఏమైనా నరాలేమో స్వచ్ఛపడిందో ఏమో అర్థం కావట్లేదు కానీ ఇక్కడ పిల్లకాయలకి చూడాలంటే చూడలేము అనుకుంది. ఎక్కడ చూస్తారని చెప్పారు? బెంగళూరు బొమ్మండి. బెంగళూరు పోవాలంటే మీరు పోలేరు, అది కనుక్కొని పోవాలా అని.
కానీ అడ్రస్ చెప్పలేము. అడ్రస్ చెప్పలేదు, అది కూడా అక్కడే తిరుపతి హాస్పిటల్ అని చెప్పారు. అక్కడికి వెళ్తే నయం అయిపోద్ది అని చెప్పారా? అక్కడ చూస్తారని చెప్పింది అంతే. అక్కడ ఎట్టమ్మా మామూలుగా ఉచితంగా చూస్తానన్నారా లేకపోతే? ఇప్పుడు ఈ అబ్బాయి చేతులు కూడా ఎత్తతాడా? ఏం పట్టుకోలేడు. చేతులు వదిలేస్తాడు, కాలు వదిలేసుకుంటాడు, సాపుడు. మామూలుగా ఆకలి వేస్తే సైజ్ చేస్తాడా? నీళ్లు వీళ్ళు బాత్రూమ్ వస్తే చెప్తాడా? సరే, అప్పటి నుంచి మీరు దాదాపు ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అబ్బాయిని? 5 సంవత్సరాల వరకు ఈ అబ్బాయిని హాస్పిటల్కే తీసుకెళ్ళా. మందులు ఏమన్నా వాడుతున్నారమ్మా? అంటే అబ్బాయి సన్నం అని చెప్పి మన పక్కింటి ఇక్కడ నెల్లూరులో కొంచెం ఒళ్ళు వచ్చి దానికి మందులు వాడు నాకు కావాలి అంటే ఇక్కడ డాక్టర్ చెప్పారు, ఇక్కడ అబ్బాయి సన్నం పట్టుకోండి కాళ్ళు, అక్కడ కొంచెం కండబడితే నిలబడచ్చు అని చెప్పారు. అందుకని మా పక్కింటి ఏం చేసిందంటే ఆ మందులు వాడు కొంత ఒళ్ళు వస్తుందేమో చెప్పింది. మందులు ఇచ్చింది నెల్లూరు తీసుకోబోయింది. అబ్బాయి ఫోటో ఎట్లాగే పెట్టిన ఫోటో, ఆ ఫోటో చూసి అబ్బాయిని తీసుకురాబోలేదు అని చెప్పి మందులు ఇచ్చారన్నమాట. అవి కూడా పళ్ళ అబ్బాయికి ఒళ్ళు రాలి. అంటే దాదాపు ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి హాస్పిటల్ లేదు, మందులు లేదు, అన్ని ఆపేస్తున్నారు. మీ ఆయన ఏం చేస్తుంటారు? కూలి పనికి పోతుంటారు. ఇప్పుడు నేను మీ అబ్బాయి పరిస్థితి నేను ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ డాక్టర్లతో మాట్లాడి మీ అబ్బాయి విషయం కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం మేము. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డాక్టర్లు ఒకవేళ చేయలేకపోతే ఇప్పుడు అన్నీ మనకి వెసులుబాటు అంతా ఉంది మనకి. ఇప్పుడు మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అన్ని పరికరాలు అన్నీ వచ్చున్నాయి. ఒకవేళ మించిపోతే తిరుపతి రుయా కానీ పద్మావతి సిమ్స్ అట్లా పంపిస్తున్నారు, కానీ మిగతాదంతా చిన్నపిల్లల విషయానికి వస్తే మన నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లోనే అన్నీ చేస్తున్నారు. అంటే మీరు ఇక్కడికి ఒకసారి మళ్ళీ అంటే ఒక 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మీరు తీసుకెళ్ళి ఇక్కడ కూడా ఒకసారి మనం చూపిస్తే కూడా విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఈ అబ్బాయికి మేము మాకు సాధ్యమైనంత వరకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, మీకు ఇష్టమేనా? చేయించుకుంటారా? అంటే ఒక కూర్చోవాలి, ఇంకో శక్తి పొంది కూర్చుంటే చాలు అని మీకుంది. కానీ దీనికి మనకి చాలా ఓర్పు ఉండాల. హాస్పిటల్కి వచ్చి రిసుక్కోకూడదు. ఒక వారం కానీ 10 రోజులు కానీ దాదాపు ఒక నెల కూడా ఉండాల్సి వస్తుంది. ఉండి చూసుకుంటారా? అంటే మేము అండగా ఉంటాం, మీకు మేము కూడా ఉంటాం. ఇప్పుడు ఒకవేళ చెన్నైకి తీసుకెళ్ళారనుకోండి, చెన్నైకి వెళ్తే మీకు భాష రాకపోతే మేము మాట్లాడతాం. ఒకవేళ బెంగళూరుకి తీసుకెళ్ళాలనుకున్నారు, బెంగళూరులో కన్నడ కూడా మాట్లాడతాం మేము. అంటే మీరు అక్కడ ఒక తెలియని రాష్ట్రాలకు వెళ్ళాలి, మాకు భాష రాదు అని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు తమిళనాడుకి తీసుకెళ్ళాలనుకో, తమిళ్ మేము మాట్లాడతాం. కర్ణాటక వెళ్ళాలి బెంగళూరుకి, కన్నడ కూడా మేము మాట్లాడతాం. అక్కడ డాక్టర్లతో మాట్లాడి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడైతే ఏదైతే ట్రీట్మెంట్ ప్రభుత్వ డాక్టర్లు ఏదైతే చెప్తారో ఆ విధంగా ఎన్ని రోజులు ఉండాలో కూడా మేము కూడా ఉంటాం, మా సభ్యులు ఉంటారు. మీరు కూడా ఒక మనిషి ఉంటే అబ్బాయికి చికిత్స చేయించుకోవచ్చు. ఇప్పుడు చూడు, మీరు దాదాపు 5 సంవత్సరాల నుంచి చికిత్స లేదంటే ఎంత కోల్పోతాడు తెలుసా? ఏది ఇప్పుడు మా బలానికి మందులు ఉన్నాయి కదా, అవన్నా వాడుకోవాలి కదా. అవి కూడా వాడినా సార్, బలానికి ఇచ్చారు, టానిక్ ఇచ్చారు అబ్బాయికి బలానికి. అవి వాడినా కూడా కొంచెం కూడా మాకు అబ్బాయిలో మార్పు కనపడలేదు. మార్పు అంటే మార్పు కనపడదమ్మా, అది కనపడదు. ఏం తెచ్చి పెట్టినా కూడా అన్నం తింటా, అన్నం కూడా ఇచ్చిన వారికి అంత కొద్దిగా తింటాడు. ఏమన్నా పళ్ళు జ్యూసు అవి ఏమన్నా మామూలుగా ఏదన్నా రాగి గంజి అలాంటివి ఏదన్నా కొంచెం తాగుతాడా? అలాంటి కదమ్మా అలవాటు చేయాలి. ఇప్పుడు రాగి గంజి అనేది ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మామూలుగా తినలేని వాళ్ళకి దాంట్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి విటమిన్స్ దాంట్లో కొంచెం ఎక్కువ తాగుతా ఉంటే అలవాటు అయిపోద్ది అనమాట. ఎక్కువ మనకి శక్తి వస్తుంది అనమాట. ఇప్పుడు అన్నం అంటే కొంచెం తింటాడు, అది ఏదో కూర వేస్తారో దాంట్లో మనకి పోషకాలు ఉండవు. ఇప్పుడు ఈ రాగి గింజలో ఏముంది, ఓన్లీ ఒక రాగి పిండి తీసుకొని కొంచెం నీళ్ళల్లో వేసి ఉప్పేసి తాగిచ్చేసి అదే చాలు, మనిషికి చాలా ఐరన్ మామూలుగా వస్తుంది, శక్తిని వస్తుంది. దాన్ని అలవాటు చేయి అబ్బాయికి.
రాగి గంజి తాపిచ్చేది అలవాటు చేసి బాగా చల్లారి పెట్టేసేసి తాగిన తర్వాత కొంచెం కొద్దిగా అది చాలా బెస్ట్. అప్పుడు అబ్బాయికి ఇంకా శక్తి బాగా వస్తుంది. మీరు అలాంటివి తెలుసుకోవాలా. అడక కాదమ్మా, అలవాటు లేక. అర్థమవుతుందా? ఇప్పుడు కొంతమంది పిల్లకాయలు ఉంటారు అన్నమే తినరు, అలవాటు లేక. అది అట్ట కొద్దిగా తాపిస్తాను అనుకో. ఫస్ట్ కొంచెం బెల్లం కలిపేది అన్న, తాటి బెల్లం కలిపించి కొంచెం తీపిగా తగలుతా ఉండింది అనుకో, తాగుతా ఉంటారు. తర్వాత కొద్దిగా అలవాటు అయిపోతా ఉంటుంది. నువ్వు చెప్పినప్పుడు అంత అన్నం తిన్నా రాగి జావ ఒక అర గ్లాస్ తాగినా అది శక్తిని ఇస్తుంది. వారానికి ఒకసారి కూర్చుంటాడు. నీళ్లు మామూలుగా మీరు తాపిస్తారా? నీళ్లు అంటే పిల్లలు అడగరమ్మా, మనమే తాపిస్తా ఉండాలి. నీళ్లు ఏదో కొద్దిగా గొప్ప పాస్తా ఉండాలి. నీళ్లు అప్పుడప్పుడు తాపిస్తా ఉండండి, వాళ్ళు అడగరు. ఇప్పుడు నులు పురుగులు మాత్రలు ఏమన్నా వేస్తుంటావా? అవి మనకు తెలియదమ్మా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది నులు పురుగులు టాబ్లెట్లు వేసా? మా నులు పురుగులు టాబ్లెట్లు వచ్చి నెలకు ఒకటి కానీ కనీసం 3 నెలలకు ఒకటైనా వేయాల. అది మరి బాత్రూమ్ కూర్చోలేదంటే కడుపులో ఇదైపోతా ఉంటది అన్నమాట. నులు పురుగులు మాత్రం పిల్లలకి నెలకు ఒకటి కానీ లేకుంటే కనీసం 3 నెలలకు ఒకసారి అయినా వేయాలి. మన పెద్దవాళ్ళు కూడా వేసుకోవాలి. అవి ఉన్నా లేకపోయినా మనకు తెలియదు అవి. అవి అలాంటివి అబ్బాయి వేయాలి. అవే మనం తెలుసుకోవాలనేది, ఇలాంటివి తెలుసుకోవాలమ్మా. ఈ అబ్బాయికి వెంటనే నులు పురుగుల టాబ్లెట్ మాత్రం ఒకటి వేయండి. ఒకటి పెద్దవాళ్ళకి ఉంటుంది, ఒకటి వేసేస్తే కొంచెం కంట్రోల్ అవుతుంది. ఈ నెలకు ఇప్పుడు మామూలుగా వారానికి ఒకసారి బాత్రూమ్ అంటే అలాంటప్పుడు డాక్టర్ చూపించాలి. చూపించినప్పుడు వాళ్ళు మందులు వాడతారు. మందులు వాడేదంటే కడుపులో ఏదన్నా కొంచెం జిడ్డు ఉన్న వాళ్ళు వాడే మందులకి కొంచెం క్లియర్ అయిపోద్ది. తర్వాత మనం తింటా ఉంటే ఇది అవుతా ఉంటుంది అనమాట. అలాంటి ఇప్పుడు ఈ పాప ఇదంతా చిన్న ఇదంతా ఇన్ఫెక్షన్ ఏంటంటే దాని కారణంగా వస్తుంటుంది అనమాట. కడుపులో ఆ పురుగులు చేరి ఇన్ఫెక్షన్ అయ్యి మన కడుపులో ఉండే ఇది కూడా మనం తినేది ఆహారం కూడా మందుల ద్వారా బయటికి పాంగుట్టుకునేది కూడా తెలుసుకోవాలి. ఇది ఖచ్చితంగా అబ్బాయికి అయితే మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు కానీ చికిత్స కానీ చేసుకోగలిగితే నువ్వు చెప్పినట్టు కూర్చోవడం కొద్దిగా గొప్ప కొంచెం శక్తిని ఇచ్చేదానికైతే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు మందులే వాడలేదు కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి కానీ మీ పిల్లోడు కానీ మీరు కానీ శ్రద్ధగా కానీ చికిత్స కానీ చేయించుకోగలిగితే పిల్లోడు బాగుపడతాడు. మీరు ఓపికగా చేయించుకుంటారమ్మా? చేయించుకోండి. సరే, మొత్తం ఎంతమంది పిల్లలమ్మా నీకు? 2 కొడుకులు. ఇప్పుడు ఈ పిల్లోడు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయా? సరే అమ్మా, మీకైతే మేము అండగా ఉంటాము. మేము ఇది సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఈగిల్ దూలము మేము ఇప్పుడు మా నెంబర్ ఇస్తాము, మీకు మేము ఫోన్ చేస్తాము. మేము చెప్పిన రోజు ఒక 2 రోజులు ముందుగానే చెప్తాము. తర్వాత ఈ అబ్బాయిని ఎక్కడైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళి చికిత్స చేపిస్తాం. మేము ఉంటాం. మా సభ్యులు పిఎన్ యానాది మహానాడు సభ్యులు. నా పేరు సౌటుల సేనయ్య. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తుంటానమ్మా. మీకు మేము ఉంటాం అండగా. సరే అమ్మా? ఉంటాడా శ్రీకాంత్ కదా? శ్రీకాంత్ బిస్కెట్ తీసుకో బా. శ్రీకాంత్ బాగా నవ్వుతున్నాడు. బిస్కెట్ శ్రీకాంత్ ఇప్పుడు ఉండు చేయదు. శ్రీకాంత్ ఇటు పట్టుకో బిస్కెట్. ఇదో బిస్కెట్ పట్టుకో. చేయాలి నువ్వు చేయలేకపోతేనే సార్ బిస్కెట్ పట్టుకోవాలా? అదే పట్టుకో. ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ పట్టుకో. శ్రీకాంత్ బిస్కెట్ ప్యాకెట్ పట్టుకోవడం. ఇదే విధంగా మీరు ట్రీట్మెంట్ కానీ చేయించుకుంటే అబ్బాయి లేస్తాడమ్మా. చేతుల్లో శక్తి లేదు అబ్బాయికి, శక్తి లేదు. మీరు దాన్ని రాగి జావా ఇలాంటివి వాడాలా? మీరు వాడండి. పిల్లోడు చేయలేపాడు. మందులు ఇప్పుడు బతుకు నులు పురుగులు మాత్రం వేయలేదు అంటుండవు. ఇవన్నీ వేయాలమ్మా, తెలుసుకోవాలా. నేను హాస్పిటల్కి చెప్పి అబ్బాయి గురించి బాత్రూమ్ వారానికి ఒకసారి కూర్చుంటున్నాను చెప్పిన. ఏం చెప్పారు డాక్టర్లు? అంటే అబ్బాయి ఎక్కువగా నీళ్ళు తాక నీళ్ళు ఎక్కువ తాగుతుంటేనే ఫ్రీగా వస్తుందమ్మా. అబ్బాయి నీళ్ళు ఎక్కువ తాకపోతే ఆహారం కూడా కొద్దిగా తీసుకుంటుంది. అందువల్ల అబ్బాయికి బాత్రూమ్ రోజు రావటం లేదు. అందుకని పాలు తాగుతాడా? పాలు ప్యాకెట్ పాలు కాకుండా ఇక్కడ బర్రెలు ఉన్నాయా? డిపో పాలు కొంచెం తాపించండి. నీళ్లు అప్పుడప్పుడు కొద్దిగా. ఇప్పుడు మీరు ఇంటికాడ ఏమంటే పనికి వెళ్తాము, పని పో కదా.
నువ్వు అప్పుడప్పుడు నీళ్లు కొద్ది కొద్దిగా సమయం ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా అంటే తాగడు కదా, కొద్ది ఒక గుట్టకేస్తున్నాడు అనుకో, రోజుకు 2 గ్లాసులు నీళ్ళు తాపించినా కూడా కొంచెం ఇది అవుతుంది అనమాట. అంటే అడిగేది తాగాలని చెప్పి మనం అనుకోకుండా అప్పుడప్పుడు కొంచెం ట్రై చేయి. ఇంక మొదలు చేసుకొని నీళ్లు, రాగి జావా, పాలు ఇవి ఇవ్వండి. ఇవ్వండి. ఇది కూడా మేము హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తాం, తట్టుకుంటాడు అబ్బాయి. సరే అమ్మ. అయితే పోతే ఈ అబ్బాయికి వెంటనే ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తారు నులుపురుగు టాబ్లెట్ అని. దాన్ని తెచ్చి ముందు నైట్ అన్నం పెట్టిన పాట నైట్ ఒక టాబ్లెట్ వేసి అబ్బాయికి వేసేసిండి, కొంచెం ఇదవుతుంది. తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోమా. ఆ టాబ్లెట్ మట్టుకు ముందు వేసిండమ్మా, నులుపురుగు టాబ్లెట్.